నరసరావుపేట 1వ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ అరుణ మాట్లాడుతూ సోషల్ మీడియాలో వస్తున్న కథనం పూర్తిగా ఆరోపణ మాత్రమేనని స్పష్టం చేశారు. పవన్ కుమార్ తనపై జరిగిన దాడికి సంబంధించిన అంశంపై సోషల్ మీడియాలో పోస్టులు ప్రచారం కావడం జరిగిందని తెలిపారు. ఆ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ కూడా దాఖలు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో పెండింగ్లో ఉందని తెలిపారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని సబ్ ఇన్స్పెక్టర్ అరుణ హెచ్చరించారు. నేను నర్సరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాను. ఈ రోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం గురించి సూర్యపోగు పవన్ కుమార్ అనే వ్యక్తి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నర్సరావుపేట పట్టణం నందు తన ఓటు హక్కును వినియోగించుకొని తిరుగు ప్రయాణం హైదరాబాద్ వెళ్లే మార్గంలో నర్సరావుపేట పట్టణంలోని పాత గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద తన పైన జరిగిన దాడి గురించి మే 31, 2024 సాయంత్రం 4 గంటలకు రిపోర్ట్ ఇవ్వగా నర్సరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 56/24గా నమోదు చేసి విచారణ పూర్తి చేసి ఛార్జ్షీట్ వేయడం జరిగింది. ప్రస్తుతం అది కోర్టు నందు పెండింగ్ ఉన్నది.